ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం తత్సత్. ఆత్మీయ మిత్రులారా, హృదయపూర్వక నమస్కారాలు. ఈ దసరా పర్వదినాన ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మనందరిపైన వర్షించాలని, మనకు సకల శుభాలు చేకూరాలని మీ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తోంది మందార మకరందం యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, ఇవాళ పోతన శ్రీమద్ భాగవతంలోని దశమస్కంధము నుండి ఆణిముత్యము లాంటి ఒక పద్యం భావం తెలుసుకుందాం. మధురా నగరాన్ని కంసుడు పరిపాలిస్తున్నాడు. కంసుడు శ్రీకృష్ణుణ్ణి అంతమొందించాలనే ఉద్దేశ్యంతో ధనుర్యాగం నిర్వహిస్తూ రేపల్లెలోని బలరామకృష్ణుల్ని ఆహ్వానించాడు. ఆహ్వానం మేరకు బలరామకృష్ణులు గోపబాలులతో కలిసి మధురా నగరానికి వేంచేశారు. వారి యొక్క రూపలావణ్యాలను చూసి మధుర ప్రజలు ఎంతో ఆనందించారు, తమ హృదయాలలో ప్రతిష్ఠించుకున్నారు, పువ్వులతో పూజించారు. అలా మధురలోకి వస్తున్న సందర్భంలో ఒక రజకుడు బట్టలతో కనిపించాడు, బట్టల మూటలతో. శ్రీకృష్ణుడు అతన్ని ఆపి, రజక శిరోమణి, మేము మీ కంసమహారాజు గారి మేనల్లుళ్ళం, మీకు అతిథులం, మా వద్ద సరైన వస్త్రాలు లేవు, మీ రాజుగారి వస్త్రాలు మాకివ్వు అని అడిగాడు. ఆ రజకుడు ఎంతో అహంకారంతో, మీలాంటి గొల్లపిల్లలకు మా రాజుగారి వస్త్రాలు కావాలా అని చాలా హేళనగా మాట్లాడతాడు. శ్రీకృష్ణుడు ఆగ్రహించి అతన్ని అంతమొందించి అందులోని శ్రేష్టమైన వస్త్రాల్ని బలరామకృష్ణులు గోపబాలురు ధరిస్తారు. అలా ముందుకు వెళ్తూ ఉండగా ఒక నేత పనివాడు కనిపించి వారికి నమస్కరించి తన వద్ద ఉన్న రంగురంగుల మెత్తటి వస్త్రాల్ని, ఆభరణాల్ని వారికి ఇస్తాడు. వాటిని స్వీకరించి ఆ నేత పనివాణ్ణి సకల ఐశ్వర్యాలతో అనుగ్రహిస్తాడు. అలా వెళ్తూ సుదాముడి గృహానికి వెళ్తారు. సుదాముడు మంచి పూలమాలల్ని కట్టేవాడు. సుదాముడు మాలాకారుడు. సుదాముడు బలరామకృష్ణుల్ని చూడగానే తన ఆసనం నుండి లేచి నిలబడి వారికి నమస్కరించి అర్ఘ్యపాద్యాదులతో పూజించి, అష్ట అర్ఘ్యములు, 8 రకాల అర్ఘ్యాలు ఉన్నాయి. పెరుగు, తేనె, నెయ్యి, అక్షతలు, నువ్వులు, పువ్వులు, దర్భ, గరిక, ఈ 8 రకాల అర్ఘ్యాలు. పాద్యము అంటే పాదముల కొరకు, పాదాలను అభిషేకించే జలం లాంటిది. ఆయన పాదాలు కడిగి, ఈరోజు మీ రాకతో నా గృహం పావనమయ్యింది, మా వంశం కీర్తిని పొందింది, నా తపస్సు నేడు ఫలించింది, నేను మీకు ఏమి చేయగలవాడనో దయచేసి ఈ దాసుని అనుగ్రహించండి అని ఎంతో భక్తితో ప్రార్థించి తన దగ్గరున్న శ్రేష్టమైనటువంటి పూలమాలల్ని ఆ బలరామకృష్ణులకు ఇచ్చాడు. బలరామకృష్ణులు వాటిని అలంకరించుకొని అతడి యొక్క అణకువకు, అతడి యొక్క ప్రార్థనకు మెచ్చి నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు సుదాముడు పలికినటువంటి పద్యమే ఈనాటి ఆణిముత్యం. నీ పాదకమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నీ పాదకమల సేవయు
నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార దయసేయగదే. అంటూ ప్రార్థించాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని 3 కోర్కెలు కోరాడు. నీ పాద కమల సేవయు, నీ కమలముల వంటి, నీ పద్మముల వంటి పాదాలను సేవించే భాగ్యం ఇమ్మన్నాడు. ఎందుకు భగవంతుడి పాదాలను సేవించడం? భగవంతుడి పాదాలు అంత గొప్పవి. మనకు అన్నమయ్య అంటాడు కదా, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానే నీ పాదము, బ్రహ్మ కడిగిన పాదము. ఆ వెంకటేశ్వరుని పాదాలను, నీది బ్రహ్మము కడిగిన పాదము, ఆ బ్రహ్మమే నీ పాదం అంటాడు. వామనావతారంలో శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడం కోసం 3 అడుగుల నేల అడిగి, 1 అడుగుతో భూమిని, 2వ అడుగుతో ఊర్ధ్వలోకాల వైపు వెళ్తున్నప్పుడు ఆ సత్యలోకంలో ఉన్నటువంటి బ్రహ్మ ఆ శ్రీమన్నారాయణుడి యొక్క పాదాల్ని తన కమండలములోని జలంతో అభిషేకం చేస్తాడు. ఆ జలమే మందాకిని, గంగ, మలినము లేనటువంటిది, మరణము లేనటువంటిది. ఆ బ్రహ్మ కడిగినటువంటి పాదం, బలి తలపైన ఉంచినటువంటి పాదం. అలాగే ఆ వెంకటేశ్వరుణ్ణి సుప్రభాత రూపంలో ప్రార్థించినటువంటి అనంతాచార్యులు లేదా అన్నన్ అంటాం, మణువాళ స్వామి శిష్యుడు. ఆయన శ్రీ వెంకటేశ్వర ప్రపత్తిలో శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటూ స్వామివారి చరణాలను ప్రార్థిస్తాడు. అలాగే శ్రీరామదాసు చరణములే నమ్మితి నీ దివ్య చరణములే నమ్మితి అంటూ అద్భుతమైన కీర్తన. ఆ కీర్తనలో ఆ అహల్యాదేవి యొక్క శాపము నుండి విముక్తి చేసినటువంటి ఆ శ్రీరాముడి పాదాల గురించి, అలాగే శ్రీరాముడు సీతమ్మ వారి కోసం వారధి కట్టాడు. అలా నా కన్నీటి సముద్రానికి అడ్డుకట్ట వేయవా, నా బాధలు తీర్చవా అంటూ ఆ కీర్తనలో ప్రార్థిస్తాడు. మరో మహాభక్తుడు త్యాగరాజు శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమా నీ కృప చాలునే, చిత్తానికి రావే వారిజ భవ సనక సనందన వాసవాది నారదులెల్ల పూజించే శ్రీరామ పాదమా నీ కృప చాలునే, శ్రీరామ పాదమా నీ కృప చాలునే అంటూ ఆ శ్రీమన్నారాయణుడి పాదాలను చాలా గొప్పగా కీర్తిస్తాడు. నారాయణుడి పాదాలే కాదు, అమ్మవారి పాదాలపైన కూడా మూక మహాకవి మూక పంచవింశతి అని 5 కావ్యాలు రాశాడు. అందులో 100 శ్లోకాలు కేవలం అమ్మవారి శ్రీ కామాక్షీదేవి పాదార విందాలపైనే 100 శ్లోకాలు రచిస్తాడు. అలాగే శ్రీ శంకరాచార్యులు లలితా అమ్మవారిని గురించి అద్భుతంగా ప్రార్థిస్తాడు. అలాగే కాళిదాసు
దేవదేవేశ యక్షేశ భూతేశ వాగీశ కోణేశ వాయువగ్నికోటీరమాణిక్య సంఘృష్ట బాలా తపోద్ధామలాక్షార సారుణ్య తారుణ్య లక్ష్మీ గృహీతాంఘ్రిపద్మద్వయే అద్వయే అంటూ అమ్మవారి అంఘ్రిద్వయాన్ని గురించి వారి చరణార విందాన్ని కాళిదాసు ప్రార్థిస్తాడు. ఈ విధంగా ఎంతోమంది భక్తులు ఆ భగవంతుడు ఆ అమ్మవారి యొక్క పాదాలని పూజించడం జరిగింది. ఏంటి, ఎందుకు ఈ భగవంతుడి యొక్క పాదాల గొప్పదనం ఏమిటి? మనం దేవాలయానికి వెళ్తే ఆ ప్రవేశ ద్వారం వద్దనే శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. లోపలికి వెళ్తే పూజారి శటగోపాన్ని మనకు ఆశీర్వదిస్తూ తలపై పెట్టినప్పుడు ఆ శటగోపం పైన శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి. దేవుడి యొక్క విగ్రహాన్ని మనం పరిశీలిస్తే ఆ శ్రీమన్నారాయణుడి ఎడమ చేయి పాదాలను చూపిస్తున్నట్లు కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన పాదాలను గనక మనం శరణు వేడితే, ఆయన చరణాలను శరణు వేడితే పరమాత్మలో జీవాత్మ లీనమవుతుంది అని చెప్పడం కోసం సంకేతంగా అలా చూపిస్తూ ఉన్నట్టు విగ్రహం కనిపిస్తుంది. ఎప్పుడైతే పరమాత్ముని పాదాలను మనం శరణు వేడతామో మనలోని అహంకారం పరిహారం అవుతుంది, మనలో సత్వగుణం వృద్ధి చెందుతుంది. అందుకోసం సుధాముడు నీ పాద కమల సేవయు, ఆయన యొక్క పాదపద్మాలను సేవించే భాగ్యం కావాలన్నాడు. అయితే మనిషి యొక్క బుద్ధి చంచలమైంది, నిరంతరం ఒకే దానిపైన ఉండకపోవచ్చు. అందుకోసం ఏం కోరుతున్నాడు, నాకు స్థిరంగా నీపైన నీ పాదాలపైన పాదసేవ భాగ్యం కావాలని అంటే నీ పాదార్చకులతోడి నెయ్యము, నాకు ఈ భగవత్ తత్వాన్ని విశ్వానికంతటికీ తెలిపేటటువంటి భక్తులతో స్నేహం కావాలి. నీ భక్తులతో స్నేహం ఉంటే నా మార్గం నుంచి నేను పక్కకు వెళ్ళను. నా మార్గంలోనే ఉండి నేను నిరంతరం నీ పాదసేవా భాగ్యాన్ని నేను పొందాలంటే నాకు నీ భక్తులతోటి స్నేహమే కావాలి. అలాగే మనిషి సకల జీవరాశుల్లోనూ అత్యంత హీనమైన వాడు ఒక రకంగా. ఎలాగంటే ఏ జంతువు మరొక జంతువుని, తన జాతి జంతువుని చంపదు. ఏ సింహము మరో సింహాన్ని చంపదు. ఏ కుక్క మరో కుక్కని చంపదు. మహా అయితే పోట్లాడుకుంటాయి తప్ప చంపుకోవు. ఏ పక్షి ఒక గద్ద ఇంకో గద్దను చంపదు. మహా అయితే ఆహారం కోసం కోడిపిల్లని తింటుంది. సింహం కూడా ఆహారం కోసం ఒక జింకను తింటుంది. ఆహారం కోసం ఇతర జాతి జీవరాశులపైన ఆధారపడతాయి. ఒక్క మనిషి మాత్రమే తన ఆధిపత్యం కోసం, తన యొక్క మతం కోసం, తన యొక్క పశువాంఛ కోసం, తన యొక్క సంపద కోసం, తన యొక్క జిహ్వ, తన యొక్క కోర్కెల కోసం తన జాతి వారినే, మనుషుల్ని హననం చేస్తాడు. మానవ జాతినే నాశనం చేసేటటువంటి మూర్ఖుడు మానవుడు. తన జిహ్వ జాపల్యం కోసం సకల జీవరాశుల్ని, జంతువుల్ని, పక్షుల్ని వేటాడతాడు, వాటిని ఆహారంగా స్వీకరిస్తాడు. అందుకని శ్రీమన్నారాయణ నాకు ఇటువంటి ఈ క్రౌర్యము నుంచి, ఈ క్రూరత్వం నుంచి బయటపడాలంటే నితాంతాపార భూతదయ నాకు దయసేయి. నితాంత, అంతము లేనటువంటి, అపార, హద్దు లేనటువంటి, అనంతమైనటువంటి భూతదయ, సర్వ జీవరాశి పట్ల నాకు దయ కలిగి ఉండేట్లు, కరుణను కలిగి ఉండేటట్లు తాపస మందార, తపస్సు చేసేవారి పాలిట మందారానివి నువ్వు. దేవతా వృక్షాలు ఉన్నాయి మనకు, మందారం, హరిచందనం,
పారిజాతం, సంతానం, కల్పవృక్షమని. అలా నువ్వు భక్తుల పాలిట కల్పవృక్షానివి, తాపస మందారానివి. నీవు దయసేయగదే, నాకు ఈ కరుణను, ఈ దయను కలిగించు తండ్రి అంటూ సుదాముడు ఆ శ్రీకృష్ణుని ప్రార్థించాడు. శ్రీకృష్ణుడు ఈ కోర్కెలతో పాటు సుదాముడికి సకల ఐశ్వర్యాలని, బలాన్ని, తేజస్సును ప్రసాదించాడు. మరి మనకు కూడా సర్వశుభాలు ఆ శ్రీమన్నారాయణుడు ప్రసాదించాలని మనఃపూర్వకంగా కోరుకుంటూ శుభం భూయాత్. స్వస్తి.